హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకటి 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 ఫౌల్ గేమ్స్లో ఈసారి బిగ్ బాస్ రెండు 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 ఈసారి వచ్చి సంచాలక్ కాదు, కంటెస్టెంట్లు సంచాలకి మ్యాన్పులేట్ చేస్తారు. మూడు 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 ఈసారి వచ్చిన పెట్టిన గేమ్స్కి వీళ్ళు చేయని న్యాయానికి 3వ ర్యాంక్ ఇవ్వచ్చు. అలాగే 5 ర్యాంకులు ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి ఇవ్వచ్చు. ఏమనుకుంటున్నారా? నిన్న ఏదైతే ఎపిసోడ్లోని మన వైల్డ్ కార్డ్ సాపడం కోసం డేంజర్ జోన్లో ఉండి ఒక గేమ్స్ పెట్టడం జరిగింది. దానికి లీడర్ బోర్డ్ అని ఒక పేరు. ఆ లీడర్ బోర్డ్ని ఎలా సంపాదించుకోవాలని వీళ్ళు టాట్లు వెరైటీ థింగ్స్ నాకైతే ఏం అర్థం కాలే. నిన్నైతే ఆ విధంగా గేమ్స్ పెట్టినప్పుడు వైల్డ్ కార్డ్స్ ఆపుతారని ఏమనుకున్నారో కానీ నేనైతే మాత్రం చెప్తున్నాను, వైల్డ్ కార్డులు ఆపరు. వీళ్ళు వైల్డ్కి బయటకు వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు. అంత వరస్ట్గా ఆడారు అనిపించింది. టాస్క్స్ వచ్చి ఆడినప్పుడు ప్రతి ఒక్కరు 2 పేర్స్గా తీసుకున్నప్పుడు మనకు ముందుగానే తెలిసినట్టు బర్నీ గారు, దివ్య ఖచ్చితంగా ఉంటారు. కళ్యాణ్, తనూజ, డెమోను, రీతు అండ్ వచ్చి సంజన, ఫ్లోరా ఇలాగొచ్చి. కానీ యాక్చువల్ ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళు ఈసారి ప్రతిసారి ఇదే టీమ్స్ ఎందుకు రన్ చేస్తున్నాడు బిగ్ బాస్ నాకు తెలియట్లేదు. ఫస్ట్ నుంచి అంటే ఒక బాండింగ్ ఏర్పడిపోయింది, ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది. ప్రతిది కూడా స్టార్టింగ్ నుంచి ఎలాగ ఇదే టీములు ఏం నాకు తెలియటం లేదు. ప్రీవియస్గా ఏదైతే డెమోన్కి అండ్ వేరే వాళ్ళకి పెట్టారో, కళ్యాణ్కి మన ఎమోనియల్కి పెట్టారు, అలాగ పెట్టి రెడ్ టీము లేకపోతే ఇంకేదో ఒక చీటీల టైప్లో పెడితే బాగుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్సే ఆడుకొని వచ్చి పౌల్ గేమ్స్ ఆడుతున్నారు ఈసారి. అండ్ ఏదైతే నేను ప్లాన్ చేసుకున్నారో డెమోను, రీతు, తనూజ, కళ్యాణ్ ఉండాలి. కానీ అక్కడ ఉండకుండా శ్రీజాక్ మధ్యలో తెలివితేటలుగా సుమన్ టీంలోకి పంపించారు. అంటే అతి తెలివితేటలు దీన్ని అంటారు. సో అక్కడ ఎందుకంటే తీసేసే గేమ్ ఎక్కడైనా వస్తే సుమన్ గారికి అక్కడ నువ్వు తీసేయవచ్చు, ఇక్కడ తనూజాకి తీసేయన్న ప్లాన్లు జరుపుకున్నారు. లైవ్ చూసిన వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం అయితే మాట్లాడుకుంది ఇది. అండ్ ఇంకోటి అక్కడ పెట్టుకున్న బిగ్ బాస్ అడిగినప్పుడు తనూజ, కళ్యాణ్ అలాగా ప్రతి ఒక్కరు బర్నీ, దివ్య అండ్ డెమోను, రీతు, సంజన, ఫ్లోరా అలాగా. అండ్ ఫ్లోరా సంజన గారు వచ్చి చాలా వీక్ కంటెస్టెంట్స్. ఎందుకంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు అండ్ కొంచెం యంగ్స్టర్స్ కాదు, అయినా కూడా బెస్ట్. నేనైతే వాళ్ళ గురించి నేను పొగుడుతున్నాను. ఆ ముందు గేమ్లో కూడా సంజన గారు చాలా గట్టిగా, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఇసుక అయితే టాస్క్ ఏదైతే ఇసుక డబ్బులతో వంపాలో ఫస్ట్ బకెట్ వంపింది ఆవిడకి వంపారు దివ్యానిక్త. అక్కడి నుంచి ఎందుకంటే ఫస్ట్ రౌండ్లోనే దివ్యానిక్త వచ్చి టెనికి, రీతో వచ్చి సుమనానికి, ఫ్లోరా గారు వచ్చి బర్ని. అక్కడ యాక్చువల్గా డెమోన్ వచ్చి గెలిచింది ఏదో పెద్ద గేమ్ ఫస్ట్ నుంచి పొడిచాడు అనేటి గెలిచిలే. లాస్ట్లో దగ్గర 3 ఫస్ట్లో పడలేదు, లాస్ట్లో పడి ఉంటాయి. కానీ ఫస్ట్లో 3-4 బకెట్లు మిస్ అయిపోయారు వాళ్ళిద్దరికి. ఎందుకంటే శ్రీజ, రీతు, తనూజ ఫ్రెండ్షిప్ గేమ్ కదా. అక్కడ కాలు వేసుకోకూడదు. వాళ్ళ ఇద్దరు అక్కడ కండిపోతారు. అక్కడ ఉన్న ఇద్దరే అబ్బాయిలు ఉన్నారు, మరి ఇంకెవరు ప్రపంచంలో మగవాళ్ళు లేరు. అలాగాడారు. బర్నీ గారు ఒకళ్ళు పొగడాలి. ఎందుకంటే షోల్డర్ ఇది ఉన్నా, అంత కష్టం ఉన్నా, అంత ఓల్డ్ చేసుకొని సెకండ్ అంటే 80 పాయింట్స్ లీడ్ బోర్డులో తెచ్చుకున్నందుకు ఆయనకి అప్రిషియేట్ చేయాలి మనం ఖచ్చితంగా. అండ్ డెమోన్కి, కళ్యాణ్కి అసలు చేయట్లేదు. తను వచ్చి డిస్క్వాలిఫై అయిపోయాడు. కళ్యాణ్ వచ్చి ఊగి ఇదైపోయాడు. అండ్ డెమోన్కి వచ్చి అసలు కన్నింగ్ గేమే డెమోన్ వాళ్ళది. వచ్చి నెక్స్ట్ గేమ్లో కూడా అలాగే పోయారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఇలా కావగానే ఫస్ట్ వచ్చి వాళ్ళు వచ్చి డెమోనాలు అయ్యారు, సెకండ్ వచ్చి బర్నీ గారు, థర్డ్ వచ్చి కళ్యాణాలు, ఫోర్త్ వచ్చి సంజన అండ్ వచ్చి సుమన్ అయ్యారు. ఈ విధంగా నేను ఫస్ట్ టాస్క్లో ఇలాగ కన్నింగ్ గేమ్ ఆడుకొని డెమోనాలు ఫస్ట్ గెలిచారు. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఏటైంది, బెలూన్ వచ్చి ఊదుతూ బిగ్ బాస్ ఫస్ట్ చెప్పాడు లోపల బెలూన్లు వేయాలి, ఊదాలి. అక్కడ ఆ స్ట్రాటజీ ఏంటి, ఓదడం అని వదిలేసి లోపల పక్కన తోసేసి పక్కన పెట్టేసి అని గేమ్ స్ట్రాటజీ మొదలుపెట్టి ఆ పక్కన పెట్టాలని ప్లాన్ వేసి దాన్ని వచ్చి శ్రీజ ద్వారా మన ఎమ్మెల్యేలకు అడిగితే బిగ్ బాస్ అప్పటికే చెప్పాడు. దాని గురించి చెప్పలేదంటే అది ఆడుకోవచ్చు, ఆడకపోవచ్చు. అక్కడ సంచాలక నిర్ణయం తీసుకొని ముందుగా చెప్పామని చెప్పి శ్రీజ వచ్చి డిస్కషన్, దానికి వచ్చి రాముతో వచ్చి అట్రఫ్లాప్ సంచాలకులు మీరని చెప్తుంది. నాకు అసలు ఆ ముందు గేమ్ కూడా మర్చిపోయింది శ్రీజ గురించి చెప్పడం. శ్రీజ వచ్చి కళ్యాణ్కి టార్గెట్ చేస్తున్నావు, కళ్యాణ్ అక్కడ ఊగట్లేదు, మిగతా వాళ్ళు ఊగట్లేదు, మిగతా వాళ్ళు షేక్ అవుతారు. ఎందుకంటే అంతసేపు పట్టుకొని ఉంటే మనం వచ్చి ప్లాంక్ చేస్తున్న బాడీ స్టమక్ అని మనకి షేక్ అయిపోతుంది. అలా దూగడం కరెక్ట్ కాదు. బాడీ ఈ హ్యాండ్ ఇలా ఊపాడు, లెగ్ వచ్చి బ్యాక్ పుట్ చేసాడు, క్లియర్ చెప్తున్నాడు. అప్పటికే కామెడీ శ్రీజ వచ్చి నేను చూసానేమో అంటే అక్కడ పక్కన ఇక్కడ ఉన్న మనిషి చూడలేదు అట, అక్కడ నించొని చూసింది శ్రీజ మళ్ళీ అరడానికి మొదలు పెట్టేసింది 3 రోజులు బట్టి. ఎందుకంటే కొంచెం సేఫ్ అయిపోద్ది. ఈ మధ్యన వైల్డ్ కార్డ్స్ వస్తారని ప్లాన్ వేసింది అండ్ నెక్స్ట్ గేమ్ లో వచ్చేసరికి అలా పెట్టే గేమ్ అడిగితే బిగ్ బాస్ అడగలేదు. ఆ గేమ్ లో వచ్చి పెట్టేశారు.
ఫస్ట్ రీతు ఇలా పెట్టేస్తే అప్పటికి రాము చూసి చెప్పాడు అన్ఫేర్ అన్ఫేర్ అన్ఫేర్. సంచాలక మాట వినట్లేదు, అసలు తప్పు చేశారు ఎమాన్యుయల్ కూడా. ఎమాన్యుయల్ సంచాలకుడు ఫస్ట్ తీసి పారేయాలి అసలు, ఎందుకంటే ఏ విధంగా అయితే డిస్క్వాలిఫై చేశారో అదే విధంగా ఎలాంటప్పుడు డిస్క్వాలిఫై చేస్తుంది. చక్కగా సంజన గారికి అక్కడ మన వర్ణ గారికి ఏదో పాయింట్స్ పరంగా కలిసి వద్దును కదా, అసలు వచ్చి అసలు మైనస్ ఎమాన్యుయల్ మాత్రం సంచాలక ఫెయిల్ అయింది ఎమాన్యుయల్ అయితే నేను మాత్రం ఆ విషయానికి. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ అనుకుంటున్నాను, ముఖ్యంగా గేమ్ వచ్చి ఓదాలి, బెలూన్ ఊదుతూ ఉండాలి, పెట్టేయడం కాదు. ఆ పక్కన పెట్టడం అంటే అందరూ పెట్టేసి 5 నిమిషాలు 1 2 3 4 5 అని 5 మినిట్స్ లెక్క ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు. అది ఎందుకు సంచాలకు ఆలోచించలేకపోయారో నాకు అది అర్థం కాలేదు. వాళ్ళ స్ట్రాటజీ అనుకున్నాను, కానీ ఓదాలి, బెలూన్ అందులో వేయాలి, అది లోపల ఉన్న వ్యక్తి కూడా ఓదాలి అని చెప్పి 5 మినిట్స్ టైం ఇచ్చారు. పక్కన పెట్టాలంటే 5 పక్కన పెట్టేస్తారు, ఇలా బుర్రల పక్కన టిప్స్. 5 నిమిషాలు కరెక్ట్ అక్కడైతే టైం గేమ్ అనుకున్నారు అసలు యాక్చువల్గా. స్ట్రెంత్, బ్రీతింగ్ ది టైం అన్ని కలిపి ఇచ్చాడు బిగ్ బాస్. అక్కడ వచ్చి గేమ్ లో జెన్యున్ గా ఆడింది ఎవరు? సంజన గారు. పాపం సంజన గారు అంత జెన్యున్ గా, అసలుకే సంజన గారి గేమ్స్ రావట్లేదు, మిగతా వాళ్ళతో అబ్బాయిలతో ఆడలేకపోతుంది. అంత బాధపడుతున్న వ్యక్తి వచ్చి గెలిచాక బిగ్ బాస్ వచ్చి ఒక మైనస్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళందరికి యాక్చువల్ అక్కడ కూడా తప్పు మాట శ్రీజ. అక్కడ మాత్రం నాకు నేను ఎపిసోడ్ శ్రీజ అక్కడే నాకు నచ్చింది. ఏంటనుకున్నారు, అక్కడ వచ్చి బిగ్ బాస్ వీళ్ళు పాయింట్స్ వీళ్ళకి ఇచ్చాడు అంటే పక్కలే మన దొంగ మన నక్కపిల్ల ఉంది కదా, ఎవరైతే రీతు ఉందో, రీతు వచ్చి డెమోన్కి అందుకే కదా మనకు పాయింట్స్ తీస్తారు, మనతో ఈక్వల్ చేశారు అంటది. ఈక్వల్ చేసింది మీరు ఫౌల్ గేమ్ ఆడారని మీకు పాయింట్స్ తీస్తారు, ఈక్వల్ చేసింది. అంతేగాని మరి వాళ్ళు ఆడలేదంటే ఇప్పుడు వాళ్ళు ఆడిందని వాళ్ళు పాయింట్స్ ఇచ్చి మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే గెలిచినోడికి విన్ కప్పు ఇవ్వాలి, గెలకుండా ఓడిపోయినాడు చెప్పివ్వాలని ఒక సామెత ఉంటుంది. ఆ విధంగా చేయాలి. మీకు వచ్చి తీస్తారు, వాళ్ళు ఈక్వల్ అయిపోయారు. అయినా కూడా మీరు లీడ్లో నెంబర్ 1లో ఉన్నారు. లీడ్లో నెంబర్ 1 మీరు ఉండడం దేనికి ఉంటారు? మీరు ఫౌల్ గేమ్ ఆడినందుక. అండ్ ఇదే నేను ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్లో అయితే మైనస్ ముఖ్యంగా ఏదంటే శ్రేజ మాత్రం పెట్టిన అసలు గేమ్ ప్లాన్ పోవడానికి కూడా శ్రేజ డిస్కషన్ చేసి నేను అటు ఉంటాను కానీ కళ్యాణ్ మన ఇద్దరం ఒక దగ్గర ఉంటే నెగిటివ్ అయిపోతాం స్కెచ్లు చేసి ప్రతి ముందుగా ప్రీవియస్ ఎపిసోడ్ లో చూడు బర్నీ గారు నెమ్మదిగా ఏదో నోరుతో వాళ్ళకి ఎలికేసరికి వెంటనే ఇసిరిపారు. నిన్నటి గేమ్ లో కూడా అలాగే బయటకి ఇసిరిపారిస్తే లాస్ట్ లో 10 పాయింట్లు, నన్ను ఎపిసోడ్ వేసరికి 10 పాయింట్లు. అండ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఈసారి వరస్ట్ అంటే నాకు అనిపిస్తుంది. నన్ను లైవ్ చూస్తున్నట్టుగా చెప్తున్నాను, రాత్రి 1 గంటకు లైవ్ అవుతుందా, నువ్వు వచ్చి 10 గంటలకు ఎపిసోడ్ వేసేస్తావు ఆ గేమ్. నువ్వు ఏ విధంగా లైవ్ ఎప్పుడైనా ముందుగా అయిపోవాలి, తర్వాత వచ్చి ఎపిసోడ్ రన్ అవ్వాలి. లైవ్ వచ్చి 1 గంట వరకు లైవ్ 1 గంటకి ఆ గేమ్ అవుతుంటే 10 గంటల టీవీలో అందరు చూస్తారు. నాకు అది అర్థం కాలే. నేను అలాగే ఎప్పుడు వస్తుంది ఆ గేమ్, ఎప్పుడు వస్తుంది ప్రోమో కూడా వస్తుందని రాత్రి 1 గంట 2 వరకు కళ్ళు మూసుకొని చూస్తున్నాను నేను. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా లైవ్ ఎప్పుడైనా, లైవ్ అంటే దేన్ని అంటారు, క్రికెట్ లైవ్ వచ్చి ముందు రోజు ఎపిసోడ్ నిన్న లైవ్ అయిపోతే వదిలేసేస్తారు. అయితే లైవ్కి ఒక రోజు ముందే మీకు రన్ అవుతుంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ వచ్చి ఏది చేయాలి, మీరు అక్కడ వచ్చి మీరు పెట్టాలి. ఆ ఎపిసోడ్ పరంగా ముందు రన్ చేసి, లేదంటే ముందుకు వచ్చి కట్ చేసి పెడుతున్నారు కదా లైవ్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన 24 అవర్స్ చేసేస్తున్నారు, వేయట్లేదు కదా. ఈ విధంగా నేను బిగ్ బాస్ కూడా చాలా మైనస్ చేశాడు. 1 గంటన్నరకు లైవ్ అయితే ఎపిసోడ్లో వేస్తాడు 10:30. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.